ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఈ లోకంలో ఎవరు నిన్ను ప్రేమించట్లేదు, ఎంత చేసినా కూడా నీ ప్రేమను నీ కష్టాన్ని గుర్తించట్లేదని బాధపడుతున్నావా? అయితే ఇది నీ కోసమే. ఏషియా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో చూసినట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతువు. ఇక్కడ మనం యాకోబును చూసినట్లయితే, అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని సంపాదించాడు. తండ్రిని మోసం చేసి అన్న ఆశీర్వాదం పొందుకున్నాడు. చివరకు ఏశావు అయిన అన్న కోపానికి తన తల్లిదండ్రులను, ఇంటిని, సొంత ఊరును విడిచి పారిపోవలసిన పరిస్థితి యాకోబుకి వచ్చింది. మనశ్శాంతి లేక గందరగోళమైన పరిస్థితులలో ప్రయాణిస్తూ ఆ రాత్రి తన ప్రయాణ మార్గంలో ఒక రాయి మీద ఆనుకున్నప్పుడు దేవుని దర్శనాన్ని పొందుకున్నాడు యాకోబు. దేవునితో నిబంధన చేసుకున్నాడు. కట్టుబట్టలతో, చేతి కర్రతో ఇల్లు విడిచి పద్దనరాముకు పారిపోయిన యాకోబు గొప్ప కుటుంబ పరివారంతో ఇశ్రాయేలీ అయి తిరిగి వచ్చాడు. నీవు కూడా ఎటు అర్థం కాని పరిస్థితుల మధ్య ఉన్నావేమో, పాత గతం వెంటాడుతుందేమో. అన్నీ విడిచిపెట్టు, దేవుని మీద ఆధారపడు, ప్రభువుకు ప్రార్థన చెయ్యి. ఖచ్చితంగా నీకు పూర్ణ శాంతిని అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు.